దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభు నామాన్ని గనపరచుదాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్న ఎపిఎస్సి సంఘాన్ని గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎపిఎస్సి సంఘం, ఎపిఎస్సి సంఘాన్ని అపోస్తుడైన పౌలు గారు దీన్ని స్థాపించారు. రోమా చెరసాల్లో ఉన్నప్పుడు పత్రికను రాసినట్లుగా ఎపిఎస్సి సంఘానికి పత్రిక రాసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎపిఎస్సు అంటే ఎపిఎస్సి అని సంఘపు దూతకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎపిఎస్సి పట్టణం పేరు పొందిన గొప్ప పట్టణంగా మనం భావించాలి. గొప్ప వ్యాపార కేంద్రము, గొప్ప పేరుగాంచినది. ఎపిఎస్సి పట్టణంలో గొప్ప 7 వింతల్లో ఒక వింత ఉంది. ప్రపంచ 7 వింతలలో ఒక వింత అర్తమీదేవి ఆలయం, డయానా ఆలయం. ప్రపంచ వింతలలో గొప్ప 7 వింతలలో ఒక వింత ఆ పట్టణంలో కట్టబడిన అర్తమీదేవి దేవాలయం. కనుక అర్తమీదేవి దేవాలయం అనగా డయానా దేవాలయం. ఆ దేవాలయంలో ప్రాముఖ్యమైన పట్టణముగా మనం పేరుగాంచిన విధానాన్ని మనం చూస్తున్నాం. 100 స్తంభాలతో కూడిన అది గొప్ప పట్టణముగా మనకి అవగాహన అవుతూ ఉన్నది. ఈ గొప్ప పట్టణము ఆ డయానా అర్తమీ దేవత యొక్క ఆ విధానం చూస్తే సంతానోత్పత్తి కలిగించే దేవత అనేది వారి భావన. కాపాడే దేవతని, వేటాడే దేవతని వారి భావన, వారు భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా పైభాగాన అనేక రొమ్ములు కలిగిన దేవత. తల మీద కిరీటం అంటే ఆ పట్టణం యొక్క, ఆ ఎపిఎస్సి పట్టణం యొక్క ఆకారం ఎలా ఉందో ఆకారంతో కూడిన ఆ పట్టణం కిరీటం ఆ దేవత మీద ఉన్నట్లు మనకు అర్థమవుతూ ఉన్నది. ఇంకొక విషయం ఏమిటంటే సెల్సస్ గ్రంథాలయం సుమారుగా 25,000 మంది పట్టే పెద్ద కాంపౌండ్తో కూడిన ఆ స్టేడియం, పెద్ద స్టేడియం, అది 25,000 మంది పట్టే గొప్ప స్టేడియం కూడా ఎపిఎస్సి పట్టణంలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎపిఎస్సి పట్టణము పేరుగాంచినది. ఎపిఎస్సి పట్టణము పెద్ద గొప్ప పేరుగాంచిన పట్టణం. ఎపిఎస్సి అనే పేరుకి అర్థం ఏమిటంటే కోరదగినది. ఎపిఎస్సి అనే పట్టణానికి అర్థం కోరదగినది, కోరిక. అంతేకాకుండా సంపూర్ణమైన ఉద్దేశము కలది. ఎపిఎస్సి అనే పేరుకి అర్థం కోరదగినది, కోరిక. అంతేకాకుండా సంపూర్ణమైన ఉద్దేశము కలది, వదలదగినది లేక విభ్రాంతి నొందినది. ఇన్ని పేర్లతో ఎపిఎస్సికి ఇన్ని పేర్లతో ఉన్న గొప్ప పట్టణముగా మనం భావించాలి. ఈ పట్టణాన్ని అపోస్తలుడైన పౌలు గారు దీన్ని స్థాపించారు. కనుక తర్వాత సంఘాలు ఎవరు స్థాపించే ఎపిఎస్సి పట్టణంలో ఎపిఎస్సి సంఘాన్ని అపోస్తలుడైన పౌలు గారు స్థాపించారు. ఎవరు స్థాపించారంటే అపోస్తలుడైన పౌలు స్థాపించారు. అపోస్తలుడైన పౌలు గారు స్థాపించారు. మిగిలిన సంఘాలు ఎవరు స్థాపించారో తర్వాత రోజుకొక ఆ సంఘాన్ని గురించి మనం వర్ణన చేసుకుందాం. కనుక ఈ పట్టణంలో అర్తమీదేవి ఆలయము, పట్టణం అర్తమీదేవి ఆలయము, డయానా ఆలయము. 7 వింతలలో ఒక వింతని మనం తెలుసుకున్నాం. 1000 వింతలలో ఒక వింత
అర్థమీ దేవాలయం. 7 వింతల్లో ఒక వింత అర్థమీ దేవాలయం. కనుక ఆ యొక్క ప్రాముఖ్యమైన ఆ విధానం ఏమిటంటే, ప్రాముఖ్యమైన ఆ క్రీస్తు 60వ సంవత్సరంలో పౌలు ఈ సంఘానికి పత్రిక రాసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కనుక పౌలు గారు ఈ పత్రికను క్రీస్తు 60వ సంవత్సరంలో ఈ పత్రికను రాశారు. కారణాలు కూడా తర్వాత మనం నేర్చుకుందాం. కనుక ఎఫెసీ పట్టణము కోరదగినది, గురి కలిగినది, చివరి వరకు కూడా గురి కలిగినది, చివరికి పడిపోయిన సంఘం. కనుక గురి కలిగి ఉంది కానీ చివరికి పడిపోయిన సంఘం అయిపోయింది. ఈ యొక్క ఎఫెసీ సంఘము పడిపోయిన సంఘం అయిపోయింది. ఈ సంఘములో యొక్క విధానాలు మనం ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఈ సంఘంలో ఉన్న ప్రాముఖ్యమైన మంచి క్రియలు ఉన్నాయి. ఎఫెసీ సంఘములో 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మంచి క్రియలు ఉండి చెడు క్రియలు ఉన్నాయి. ఇప్పుడు 7 సంఘాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. 7 సంఘాలు. మనం ఒక్కొక్క విషయాన్ని రోజు ఒక విషయాన్ని నేర్చుకుందాం. ఇప్పుడు ఎఫెసీ సంఘాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఎఫెసీ సంఘము బలము కలిగిన సంఘము, పేరుగాంచిన సంఘం, పేరు పొందిన సంఘం. మంచి ఉన్నవి, చెడుగా ఉన్నాయి. కానీ 7 సంఘాల్లో ఏ తప్పు లేకుండా సంఘం ఏదో మనకి వరుసగా వస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. 7 సంఘాల్లో ఏ తప్పు లేకుండా సంఘం ఏ సంఘం ఉంది. కనుక ఇప్పుడు ప్రకటన గ్రంథం మొదటి సంఘంలో దీనిలో తప్పు ఉన్నదా లేదా అనేది మనం అవగాహన చేసుకున్నాం. 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1 వచనాన్ని 2వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే అపోస్తులు చెప్పుకుని వారిని పరీక్షించి అబద్ధికులను కనుగొంటివని నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలేలేదని నేను ఎరుగుదు. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. పద్మాస్ దీవులో ఉన్న యోహానుతో దేవుని యొక్క దూత మాట్లాడుతున్న ప్రభు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అపోస్తలుడు పౌలు గారు స్థాపించిన సంఘమైనప్పుడు కూడా యోహాను గారికి సందేశం ఇస్తూ ఉన్నాడు. కనుక ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులేమనగా, 7 అనేది చాలా ఈ గ్రంథంలో చాలా ప్రాముఖ్యంగా ఉంది. అన్ని సందర్భాల్లో, అన్ని సన్నివేశాల్లో 7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు, 7 పాత్రలు, 7 ముద్రలు, 7 బోరలు, 7 7 7 7 అని సంపూర్ణ సంబంధమైన మాటలు చాలా వ్రాయబడి ఉంటాయి. దీంట్లో 7కి చాలా ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఒక సందర్భంలో నేను మీటింగ్కి వెళ్ళిన సందర్భంలో 5 రోజుల మీటింగ్లు 5 రోజుల మీటింగ్ ఆఖరి రోజు వెళ్ళాను. కృష్ణా జిల్లాలో కేసరపల్లి గ్రామం. ఈ పెద్దవారందరూ బోధించారు. అది ఆఖరి రోజు మీటింగు. 7వ రోజు నాకు ఒక మెసేజ్ ఇచ్చారు. 2వ ప్రసంగం, మొదటి ప్రసంగం ఒక పాస్టర్ గారికి ఇచ్చారు. విమర్శించకూడదు, కానీ ఆయన ప్రసంగం చేయకోకుండా నాకు ప్రకటన గ్రంథం తెలుసు, పరమగీతము తెలుసు. ప్రకటన గ్రంథం అనుభవం ఉంది, పరమగీతం గ్రంథం నాకు అనుభవం ఉంది. ఈ దైవస్వరూపి సంఘములో ఇప్పుడు బోధించిన భక్తులందరూ కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తప్ప వీళ్ళకి ఏది తెలియదు. ఈ 5 దినాల నుంచి 4 దినాల నుంచి 5 దినాల నుంచి వీరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చెప్తా ఈ మాటలు చెప్పడం తప్ప
పరమగీత గ్రంథం ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు చెప్పటం అవగాహన లేదు, వీళ్ళు ఎల్కేజీలో ఉండారు, నేను బిఏ డిగ్రీలో ఉండాలని బాగు చేశాను. నాకు కొంచెం బాధ అనిపించింది. ప్రసంగానికి దేవుడు సమయం ఇచ్చాడు, ప్రసంగం చేసుకోవాలి, దేవుడు కింద ఉన్నవారిని ఉద్దేశించి మాట్లాడాలి. అందులో నాకున్న పెద్దవారందరూ 4 రోజులు ప్రసంగాలు చేశారు. వాళ్ళు ఎల్కేజీ యూకేజీలో ఉన్నారు, నేను బిఏ డిగ్రీ చదివాను కనుక మీరు జాగ్రత్తగా ఉండాలని ఆ బోర్ల గురించి, ముద్రల గురించి, వాటి గురించి, వీటి గురించి అన్ని చెప్పుకుంటా ఆ యొక్క గంటన్నర ప్రసంగం చేశారు. చాలా బాగా చేశాడు. ప్రసంగం మాత్రం తప్పు పడతానికి లేదు, చాలా బాగా చేశాడు, చెప్పుకోదగిన విషయం. కానీ మాటలు ఒరవడి అది చెప్పుకోదగింది కాదు, అది సంభాషణ సంబంధమైన విషయం కాదు. దేవుని యొక్క వాక్యం బాగా చెప్పారు, ప్రభు బాగా వాడుకున్నాడు. కానీ ఆయన చెప్పిన తీరి మొదట్లో నేను ఎల్కేజీ బిఏ డిగ్రీలో ఉన్నాను, వీరు ఎల్కేజీలో ఉన్నారు అని సంబోధించడం, ఒక సంఘాన్ని ఒక సంఘం సంబోధించకూడదు. మనందరం దేవుని బిడ్డలం, మనందరం యేసు ప్రభు రక్తం చేత కడిగాడు. ఎక్కువ తక్కువ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది కనుక ప్రతి ఒక్కరిలో కూడా మంచి చెడు అనేది ఉంటూ ఉంటుంది. కానీ దేవుడు వాటిని సరిచేస్తూ ఉంటాడు కనుక ఎక్కువ చెప్పడం తక్కువ చెప్పడం ప్రతి వారిలో ఉంటుంది. ఒకరిలో వాక్యం చెప్పు అనుకుంటుంది, వారిలో ప్రార్థన చేసే అనుకుంటుంది, ఒకరితో దేవుడు మాట్లాడాలనుకుంటుంది, ఒకరు దేవుని గద్దించే అనుకుంటుంది, ఒకరిని ఎవరికి ఇచ్చే తలాంత ఎవరికి ఇచ్చే ఆ ఉపయోగార్థమైన భావన వారికి ఇస్తూ ఉంటారు. ఎవరు కూడా దీన్ని గర్వించవలసిన అవసరం లేదు, హెచ్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇది పరిశుద్ధాత్మలు నడిపించే విషయం. ఆ తర్వాత నా ప్రసంగం. అప్పుడు నేను ఈ చాలా విషయాలు, ఈ బుక్స్ ఇవన్నీ చాలా విషయాలు చదువుతూ ఉండేవాడిని. చాలా ఎక్కువగా నేను బైబుల్ ట్రైనింగ్ లేదు కనుక ఎక్కువగా బుక్స్ అని ఇలాంటి సంబంధించిన దేవునికి సంబంధించిన బుక్స్ అని చాలా కొన్ని వందల బుక్స్ చదివానన్నమాట. ఈ విషయం నాకు అర్థమయ్యిన తర్వాత నేను ఒకే ఒక ప్రశ్న వేశాను. చాలా బాగా చెప్పారు దైవజనులు, చాలా బాగా బోధించారు, చాలా చక్కగా ప్రకటన గ్రంథాన్ని వర్ణించాడు. కానీ ప్రకటన గ్రంథం ఒక బిరుదు ఉంది, ఆ బిరుదు ఏమిటి అని అడిగాను. ఆ బిరుదు ఏమిటి అని అడిగితే ఆయన చెప్పలేకపోయాడు. క్రింద వారు కూడా చెప్పలేకపోయారు. క్రింద వారు కూడా ఆ పాస్టర్ గారిని అడిగారు, ఏమిటి చెప్పండి, అంతా తెలుసు అంటున్నావు. మరి ఆ ఎల్కేజీ స్టూడెంట్ ఆయన 0 దిద్దుతున్నాడు, ఇక్కడ 0 ఉన్నా అంటే నాకంటే పెద్దవాళ్ళు ఎల్కేజీలు ఉంటే నేను 0 దిద్దే అనుభవం ఉన్న చిన్నవాడు కదా, జూనియర్ సేవకుడిని కనుక 0 దిద్దే అనుభవం ఉన్నానని క్వశ్చన్ వేస్తే దానికి చెప్పలేకపోయాడు. మరలా నేను దిగొచ్చే లోపు ఆయన జీవించున్నాను, పేరు మాత్రం నీకు ఉన్నది కానీ నువ్వు మృతుడివే అనే సందర్భం చెప్పుకుంటూ ఏదో వాక్యం మీద ఆ క్వశ్చన్ చెప్పేసి వెళ్ళిపోయానంతే. కనుక దేవుడు ఎట్లయినా చెప్పానంతే, దిగుతే ఏమిటి కనుక మనం ఆలోచన చేస్తే 7 అనే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి దీనిలో. ప్రకటన గ్రంథం అంతా కూడా 7 7 7 7 7 7 మార్లు బయటకు వెళ్తే రాజులకు 7 మార్లు నయమాను మునిగాడని ఇలా సందర్భాలు చాలా సందర్భాలు ఉంటాయి. కనుక ఆ దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఎరుకోపట్నం చుట్టూ 7 సార్లు అని 7 సందర్భాలు మనకు వద్దు. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి బిరుదు ఏమిటంటే ఆ 7ల గ్రంథం అంటారు దీన్ని, బిరుదండి. 7 అనే సంబోధన ఈ గ్రంథం అంతా కూడా 7 7 7 7 అని సందర్భం కనపడతా ఉంటుంది. ఇప్పుడు ఎఫెసీ సంఘంలో మనం సంబోధన చేస్తూ ఉన్నాం. ఎఫెసీ సంఘంలో 7 వింతలు, గొప్ప వింత, అర్ధమీదేవి ఆలయము, డయానా ఆలయము అనే సందర్భాలు, 100 స్తంభాలతో కూడిన కట్టబడిన ఆలయము. అది మరి ఆ దేవత సంతానోత్పత్తి కలిగించే దేవతని, వేటాడే దేవతని, రక్షించే దేవతని, మరి అనేక ఆ పైభాగంలో అనేక రొమ్ములు కలిగిన ఆ దేవత బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కిరీటం పెట్టుకుని ఉంటుంది. ఆ దేశ ఆకారం, దేశ రూపం అంతా కూడా ఆ దేశం యొక్క ఎఫెసీ పట్టణం యొక్క ఆకారం ఆ కిరీటంలో ఉంటుంది. ఇలాంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఇంకొక విషయం ఏమిటంటే సెల్సస్ అనే పురాతన గ్రంథాలయం, ఒక స్టేడియం, 25,000 మంది పెట్టే స్టేడియం. కనుక అన్నిటికీ దానికి ఉపయోగించుకునే ఆ స్టేడియం కూడా అక్కడ ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. మంచి క్రియలు, ప్రభు మంచి క్రియలు సంబోధన చేస్తున్నాడు. మంచి ఉంటే చెడ్డ ఉంటే అనేది మనం చెప్పుకున్నాం కదా. మంచి క్రియలు ఏమున్నాయంటే మంచి క్రియలు చాలా బాగున్నాయి. ఎఫెసీ సంఘంలో క్రియలు బాగున్నాయి. ఓర్పు ఉంది, సహనం ఉంది. అబద్ధ బోధకులు సహించే మనసు లేదు, సహించరు. దుష్టులు కూడా దగ్గరకు చేరనివ్వరు. భారం భరించే, ఎంత భారమైనా భరించే అనుభవం ఉంది.
భారం భరించి అలసట లేదు, భారం లేదు, దుష్టులు సహించలేరు. అంతేకాకుండా దుష్టత్వం అంటే గిట్టదు. ఓర్పు కలిగిన సంఘం, నికోలేతులు జయించిన సంఘం. నికో అనగా జయించుట, లాక్ అనగా ప్రజలు. నికోలేతు అనే దాన్ని నికోలేతులు కూడా జయించిన వారుగా ఉన్నారు. ఇలాంటి ఆ యొక్క ప్రాముఖ్యమైన పేరుగంచిన గొప్ప అలసట లేకుండా దేవుని కొరకు ప్రయాసపడిన సంఘం. రాత్రనక పగలనక రేయనక జామనక దేవుని కొరకే ప్రయాసపడ్డారు. మంచి క్రియలు ఉన్నాయి, మంచి క్రియలు బాగున్నాయి, మంచి విధానం ఉంది. కనుక ఎఫెసీ పట్టణము టర్కీ దేశంలో గ్రీకు రాజ్యంలో ఉంది. టర్కీ దేశంలో గ్రీకు రాజ్యంలో ఉన్న ఈ ఎఫెసీ పట్టణంలో ఉన్న ఎఫెసీ సంఘం చాలా బాగుంది, చాలా బాగుంది. సహనం భారం భరించారు. ఎలాంటి భారాన్నైనా భరించగలిగిన వారు, ఎలాంటి కష్టమైనా భరించగలిగిన ఈ సంఘము మంచి సంఘముగా పేరొందింది, మంచి సంఘముగా పేరుగాంచిన సంఘం. కానీ దేవుని స్థానాన్ని అనుభవించి ఆనందించలేని స్థితిలో ఉన్నారు. దేవుని యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించే భాగ్యం లేకుండా ఉన్నారు. దేవుని స్వాస్థ్యాన్ని అనుభవించే భాగ్యములు లేరు, ఆనందించేవారుగా లేరు. కనుక పరలోక క్రీస్తుకి భూమి మీద ఉన్న సంఘానికి ఉన్న విధానాన్ని మనం గ్రహిస్తున్నాం. పరలోకంలో క్రీస్తుకి భూమి మీద ఉన్న సంఘానికి, పరలోకంలో క్రీస్తుకి భూమి మీద ఉన్న సంఘం ఎఫెసీ సంఘం పేరుగాంచిన సంఘం, పరలోక దేవుని ద్వారా స్థాపించబడిన సంఘం పౌలు నిర్ణయించి. కానీ ఈ యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించే స్థితిలో లేరు, ఆనందాన్ని అనుభవించే స్థితిలో లేరు. క్రియలు బాగున్నాయి, ఓర్పు కలిగి ఉన్నారు, సహనం కలిగి ఉన్నారు, విధేయత కలిగి ఉన్నారు, అలసిపోకుండా భారం భరించారు, అలసట లేకుండా ఉన్నారు. ఎంత ఆశ్చర్యకరమైన విధానం మనం గ్రహించాలి. కనుక దీని వెడల్పు ఎంత పాపినైనా చేర్చుకునేంత వెడల్పు కలిగిన వారు కూడా ఎంత ఎలాడుకున్నారంటే, ఎంత పాపినైనా, ఎంత పాపాత్ముడైనా, ఎంత దుర్మార్గుడైనా చేర్చుకునే ఏడపంత వెడల్పులో ఉన్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. వీరు ఎంత ఎడల్పులో ఉంది సంఘం, ఎంత పాపినైనా చేర్చుకునే గొప్ప వెడల్పుకంత పరిమాణంలో ఉన్నారు వీళ్ళు. ఎంత పొడవున్నారంటే పరలోకం నుంచి భూమిని అందుకునేంత పొడవు కలిగిన అనుభవంలో ఉన్నారు. కనుక దేవుని యొక్క పరలోకం నుంచి భూమిని అందుకునేంత పొడవు కలిగిన సంఘముగా నిలబడింది. ఈ భూమి మీద ఉన్న సంఘం పరలోకంలో ఉన్న ప్రభువును అందుకునేంత పొడవు కలిగిన సంఘముగా నిలబడింది. దేవుని స్తోత్రం. ఎంత లోతుందంటే ఈ సంఘం పాతాళములో పడిపోయినా బయటికి లాగి సింహాసనం మీద కూర్చుని అంత లోతు కలిగిన సంఘముగా నిలబడింది. ఎంత ఆశ్చర్యకరమైన దేవుని యొక్క సాక్ష్యాన్ని మనం గమనిస్తున్నాం. ఎంత అనుభూతి, ఎంత వెడల్పు ఉంది, ఎంత పొడవు ఉంది, ఎంత లోతుంది. ఎంత లోతు అంటే ఆ పాతాళములో అగాధంలో పడిపోయిన అతను బయటికి లాగి సింహాసనం మీద కూర్చుండబెట్టేంత లోతు కలిగిన సంఘముగా పేరు పొందింది ఎఫెసీ సంఘము. గొప్ప సంఘముగా స్థిరపరచబడింది. దేవుడు మెచ్చుకున్న సంఘం కనుక దేవుడు మెచ్చుకుంటున్నాడు. అయితే చెడు క్రియలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చెడు క్రియలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటంటే కోల్పోయిన ప్రేమను కోల్పోయింది. కపట ప్రవర్తన కలిగిన సంఘముగా ఉంది. చెడు క్రియలు చెబుతున్నారు. ఈ సంఘములో మంచి క్రియలు చెప్పేశారు, బాగుంది. మంచి క్రియల వల్ల దేవుడు మెచ్చుకున్నది, బాగుంది. కానీ అలాగే నిలబడలేదు. కనుక గురి కలిగి చివరికి పడిపోయిన స్థితి. మంచి చెడ్డ క్రియలు చెబుతున్నారు.
కపటమైన ఆ ప్రేమ కలిగిన సంఘం అయిపోయింది, ప్రవర్తన కలిగింది అయిపోయింది. ప్రేమను కోల్పోయింది ఈ సంఘం, ప్రేమను కోల్పోయింది. ప్రేమను కోల్పోవటం కాకుండా భక్తిలో నటన భక్తి, భక్తి నటన భక్తి చేసే భక్తి అయిపోయింది. అంతేకాకుండా దుష్టులను సంఘములో ఉంచే పరిస్థితికి దిగజారిపోయింది, దుష్టులను సంఘములో ఉంచే పరిస్థితిలో దిగజారిపోయింది. అజాగ్రత్త, జాగ్రత్త పోయి అజాగ్రత్త వచ్చేసింది. ప్రత్యత్తాపం అనేది లేదు, వ్యాధి అనేది లేదు, దేవుని గురించి చింత అనేది లేదు, దేవుని గురించి దిగులు పడతాం అనేది లేదు, వెనక తిరిగి ఆలోచించే అనుభవం లేదు. ప్రత్యత్తాపం అనేది తొలగిపోయింది, వ్యాధులు అనేది తొలగిపోయింది. ఎక్కడ ఉన్నాను అని ఆలోచించే విధానం తొలగిపోయింది. కనుక అంటే ఈ సంఘములో తప్పు ఉన్నది అనేది అర్థమైపోయింది. ఏమన్నది? తప్పు ఉన్నది, కనుక పొరపాట్లు ఉన్నవి, ఈ సంఘములో పొరపాట్లు ఉన్నవని అర్థమైపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. పొరపాట్లు ఉన్న సంఘం కనుక మంచి క్రియలతో ఉంది, చెడ్డ క్రియలతో ఉంది. కనుక ఏ స్థితిలో పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మొదటి చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందే సరి, లేని దీపస్తంభాన్ని నీ ప్రాణాన్ని తీసేస్తాను అన్నాడు. అంతే. ఈరోజు సమయం ఇస్తున్నాను, ప్రత్యత్తపడు, వేదన పడు, వెనక తిరిగి ఆలోచించు. నువ్వు మెచ్చుకోదగిన సంఘముగా ఉన్నావు. ఒకప్పుడు నువ్వు దుష్టుల దగ్గర చేరనివ్వలేదు, దుష్టబోధలు చేర్చుకోలేదు, లోకానికి దూరంగా ఉన్నావు, లోకాశలకు దూరంగా ఉన్నావు, అపవిత్రతకు దూరంగా ఉన్నావు. నేను సంతోషించిన గొప్ప సంఘముగా ఉన్నావు, గొప్ప సంఘముగా స్థిరపడ్డావు. కానీ నిలబెట్టుకోలేకపోయావు. వదిలేసేసే వాటిని వదిలేసేసి విభ్రాంతి నొందిన సంఘం అయిపోయావు. వాటిని విడిచిపెట్టేసేసావు, వాటిని మర్చిపోయావు. వాటిలో వెనకంజి వేసిన సంఘముగా నీవు ఉన్నావు అని దేవుడు ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. ప్రభు ఇక్కడ సంఘాన్ని గురించి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సంఘాన్ని గురించి దేవుడు చక్కని ఉదాంతరం కలిగిన అనుభూతిని దేవుడు కలుగజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాన్ని గురించి హెచ్చరిక చేస్తున్నాడు. కనుక సంఘాన్ని గురించి ఆ యొక్క బట్టబయలు చేస్తున్న మన సంఘాన్ని ఇక్కడ చెబుతున్నది. కనుక ఇది అన్ని సంఘాలకు తల్లి సంఘం. ఎఫెసీ సంఘం అన్ని తర్వాత 6 సంఘాలు కూడా ఒక తల్లి లాంటి సంఘం. కనుక తల్లి లాంటి సంఘం నువ్వు ఎలా ఉండాలి? నువ్వు తల్లివి. మిగిలిన వెనక ఉన్న సంఘాలకు ఒక తల్లి లాంటి సంఘం. ఎఫెసీ సంఘం మిగిలిన 6 సంఘాలకి ఒక తల్లి లాంటి సంఘం. కనుక ఆ తల్లి లాంటి సంఘము నీవు దేవుని యొక్క ఆశ్చర్యకరంగా మాదిరిగా ఉండలేకపోయావు. నేను ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా తోట్లూరు గ్రామంలో నేను దేవుని యొక్క సేవ 1982 సంవత్సరంలో 1982 సంవత్సరం నవంబర్ 21వ తారీఖున సేవ ప్రారంభించినప్పుడు అక్కడ అన్ని సంఘాలు బలమైన సంఘాలు, అన్ని సంఘాలు తల్లి సంఘాలు. నన్ను పిల్ల సంఘం అని పెట్టారు. పిల్ల సంఘము. ఏ సంఘం? పిల్ల సంఘము. కనుక దైవ స్వరూపి సంఘం, దానియేలు పాస్టర్ గారి సంఘం పిల్ల సంఘము. 3 పిల్లలు, 2 ఎదురాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. తర్వాత దేవుడు కొనసాగిస్తూ మొదలెట్టాడు. అభివృద్ధి స్వస్థత కార్యం ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. జరిగిస్తూ పిల్ల సంఘం అన్నది. పిల్ల సంఘం పెరుగుతూ ఉంది. పిల్ల సంఘం పెరిగి చివరికి ఏమైపోయిందంటే, నేను సుమారుగా అక్కడ సేవ చేశాను, 10 సంవత్సరాలు సేవ చేశాను. పిల్ల సంఘం వల్ల తల్లి సంఘం అయిపోయింది. దేవునికి స్తోత్రం. కనుక తోటలలో దైవ స్వరూపి తల్లి సంఘం, దిద్దుబాటు సంఘం, రాత్రి పగలు ప్రార్థన చేసే సంఘం. కనుక పిల్ల సంఘం తల్లి సంఘం అయిపోయింది. కనుక మనం పుట్టినప్పుడు అందరూ కూడా పిల్లలమే. కానీ పిల్లవాడిగా ఉండకూడదు. మంచి క్రియల్లో నువ్వు పిల్లవాడిగా ఉండకూడదు. చెడు క్రియలు నువ్వు పిల్లవాడుగానే ఉండాలి. కనుక పిల్ల సంఘం తల్లి సంఘంగా దేవుడు వృద్ధి చేశాడు. కనుక పిల్ల సంఘం
అనే ఆ గ్రామంలో అనేక వందల మందికి దేవుడు మార్గం చూపించాడు. పిల్లల సంఘం అన్న సంఘములో 30 మంది పాస్టర్లను తర్పీదిచ్చి సంఘాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రామాల్లో సంఘ స్థాపన జరిగించాడు. కానీ ఇప్పుడు తల్లి సంఘం, ఎఫెసీ సంఘం, తల్లి సంఘాన్ని మరి పౌలు గారు స్థాపించిన సందర్భం కనపడతా ఉంది. మరి ప్రిస్కిల్లా ఆకుల వారితో కలిసి ఎఫెసీ పట్టణం వెళ్ళాడు పౌలు గారు. 3 సంవత్సరాల నుండి అక్కడ సంఘ విధానాలు జరిగించాడు. 3 సంవత్సరాల నుండి అనేక మందికి అద్భుత కార్యాలు జరిగించాడు. 3 సంవత్సరాల కాలంలో అనేక ఘనకార్యాలు జరిగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కనుక అపోస్తుల కార్యములు 19వ అధ్యాయములో వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. పౌలు గారు 2వ దండయాత్రలో ప్రిస్కిల్లా ఆకులతో కలిసి ఆ యొక్క ఎఫెసీ పట్టణంలో ఉండి కనుక అనేకులను శిష్యులుగా మార్చాడు, అనేక కార్యాలు చేశాడు. తర్వాత 3వ దండయాత్ర సువార్త సేవలో 19వ అధ్యాయం 9-10 వచనాలు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 9-10 వచనాలు. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గం దూషించున్నందున అతను వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకరి పాఠశాలలో తర్కించు వచ్చాను. తురన్ను అని అతను పాఠశాలలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడు. మళ్ళీ 3వ దండయాత్రలో ఎఫెసీ పట్టణానికి వెళ్ళి ఎఫెసీ పట్టణంలో తురన్ను అనే పాఠశాలను తీసుకుని 2 సంవత్సరాలు అక్కడే ఉండి మళ్ళా దేవుని యొక్క వాక్యాన్ని సువార్తను బోధిస్తూ ఉన్నాడు. కనుక యోహాను ద్వారా రక్షించబడిన వారికి సువార్త బోధిస్తూ బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా రక్షించబడిన వారు ఎఫెసీ పట్టణంలో ఉంటే వారికి సువార్తను బోధిస్తూ వారికి బాప్తిసాలు ఇస్తూ వారిని బలపరుస్తూ స్థిరపరిచాడు, ధైర్యపరిచాడు. 2 సంవత్సరాలు అనేక స్వస్థత కార్యాలు జరిగించాడు, అనేక అద్భుతాలు జరిగించాడు. కనుక ఏ రోగైనా బాగుపడుతున్న సందర్భంలో అక్కడ దయ్యాలు వదిలిపోతున్నాయి. దయ్యాలు పట్టిన వారు తీసుకొస్తే దయ్యాలు వదిలిపోతున్నాయి. అనారోగ్యం కలిగిన వారు వస్తే ఆరోగ్యాలు వచ్చేస్తున్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ స్వరూపి సహవాసంలో కూడా అనేక సంఘాల్లో కూడా ప్రార్థనా అనుభూతి ద్వారా దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ప్రభు దైవదాసులు నిలబెట్టి సంఘాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు. అది మన ఘనత కాదు, అది మన పేరు ప్రఖ్యాతి కాదు, మనకున్న జ్ఞానం కాదు. దేవుడు అనేక సంఘాల్లో, ఏ సంఘమైనా అనేక సంఘాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ సువార్తను ప్రబలం చేశాడు. దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తే దయ్యాలు వెళ్ళగొట్టాడు, వ్యాధిగ్రస్తులు వస్తే స్వస్థపరిచాడు, అనేక మందిని బాగు చేసిన సందర్భాలు. కనుక ఆ 13వ వచనంలో రోగుల వద్దకు తెచ్చినప్పుడు రోగములు వారు విడిచిపోయారు. రోగులు వస్తే రోగాలు వదిలిపోయి అనేక 2 సంవత్సరాలు అక్కడే ఉండి ఎఫెసీ పట్టణంలో ఉండి సంఘాన్ని బలపరిచాడు, సంఘాన్ని స్థిరపరిచాడు. కనుక దేవుడు నిన్ను సంఘ కాపరగా, సంఘంలో విశ్వాసిగా దేవుడు నేను నిలబెట్టాడంటే నీకున్న వారిని బలపరుస్తూ ఉండాలి, స్థిరపరుస్తూ ఉండాలి. ఎఫెసీ సంఘం విషయంలో ఎంతో బాధ్యత తీసుకున్నారు. ప్రిస్కిల్లాకులు కూడా ఎంతో పోరాడారు. అనేక విద్వాంసం కలిగిన వాడు విద్వాంసి కూడా రక్షించబడిన సందర్భాలు కనపడుతున్నాయి. అనేక ఆ జ్ఞానులు కూడా దేవుని యొక్క మాటల్ని అంగీకరించిన సందర్భాలు కనిపిస్తామండి. ఎఫెసీ సంఘం బాగా వృద్ధి చెందిన సంఘం, బాగా బలపడిన సంఘం. కానీ అన్ని సంఘాలకు ఒక తల్లి లాంటి సంఘం. అలాంటి సంఘంలో ఎన్నో మహత్కరమైన కార్యాలు జరిగించమైన సంఘం. అలాంటి సంఘములో దేవుని యొక్క ఆశ్చర్యకరమైన విధం ఏమిటంటే ఆ యొక్క అనేక దెయ్యములు కూడా వదిలిపోని. అక్కడ 13వ వచనంలో ఒక గొప్ప విషయం,
దేశ సంచారులు అంటే తిరిగేవారు, అనేక విద్యలు కలిగిన మాంత్రిక విద్య కలిగిన వారు. వీరు పౌలు స్వస్థత కార్యాలు చేయటం చూసి, పౌలు దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు చూసి, వీరు కూడా దయ్యములు పట్టిన వారి మీద ప్రభువుని యేసునామమును ఉచ్చరించకు పూనుకొనిది. యేసునామాన్ని వీరు కూడా ఉచ్చరించడం ప్రారంభించారు. వీరు దేశ సంచారులు, దేశం చుట్టూ తిరిగేవారు. ఒకరోజు ఒక గ్రామం, మరొక గ్రామం తిరిగేవాడు. దేవుని సన్నిధిలో ఉండని వారు, దేవుని సన్నిధి ఎరగని వారు, దేవుని సత్యము తెలియని వారు. అలాంటి స్థితిలో ఉన్న వీరు దేశ సంచారులు. వీరు కూడా దయ్యాలు వెళ్ళగొట్టాలని నిబంధన చేసుకున్నారు, దయ్యాలు వెళ్ళగొట్టాలని యోచన చేసుకున్నారు, దయ్యాలు వెళ్ళగొట్టాలని చేసుకుని అప్పుడు ఆ యొక్క వీళ్ళు ఎవరంటే యూదులైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేస్తుండేది. కనుక ఎవరంటే 14 యూదులైన స్కెవయను ఒక ప్రధాన యాజకునికి కుమారులు 7 అలాగూ చేస్తుండేది. కనుక ఆ స్కెవయను అతనికి 7 కుమారులు ఉన్నారు. 7 కుమారులు కూడా యేసునామములో పోదయ్యమా అంటూ మొదలెట్టారు. పౌలు గారు దెయ్యాలు వెళ్ళగొడుతుంటే నేనెందుకు వెళ్ళగొట్టకూడదు? కనుక పౌలు అనే ఆ పేరు బైబిల్ గ్రంథంలో 185 సార్లు ఉంది. బైబిల్ గ్రంథం ఇంకా తక్కువ, ఒకటి అటు ఇటుగా ఉండదు. 185 సార్లు ఈ పౌలు అనే పేరు రాయబడి ఉంది. కానీ ఈ పౌలు కార్యాలు చేస్తున్నాడని, పౌలు ద్వారా దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని ఈ యొక్క స్కెవయను అతని కుమారు 7 కుమారులు కూడా వీరు కూడా మొదలెట్టేశారు. మొదలెడితే దెయ్యం ఏముంది? ఆ దెయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, యేసును గుర్తెరుగుదును, పౌలును ఎరుగుదును. మీరెవరు? ఆ అధికారం లేకుండా, ఆ వాగ్దానం లేకుండా, ఆ ప్రార్థన నడిపింపు లేకుండా, ఆ శక్తి లేకుండా దాన్ని వెళ్ళగొట్టాలనుకుంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. నీకు ధైర్యం ఉండాలి, దేవుని వాగ్దానం నీలో ఉండాలి, దేవుని యొక్క బలము నీలో ఉండాలి. అన్నిటికంటే నువ్వు ధైర్యం కలిగిన వాడుగా ఉండాలి, దేవుని వాగ్దానం పొందగలిగిన వాడుగా ఉండాలి. దేవుని అధికారం పొంది నీవు అధైర్యం చెందిన వాడుగా ఉండకూడదు. దేవుడు చేస్తాడని ఒక నమ్మకము, విశ్వాసము నీలో కనపరచాలి. చేసేది దేవుడే, ఆ నమ్మకం నీలో ఉండాలి. జరిగించేది దేవుడే. అలాంటి ఆ శక్తి కలిగిన వాడుగా నువ్వు నిలబడితే ఆ దయ్యం వెళ్ళిపోద్ది. దేవుని యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, మా సేవా జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించాడు. అది మా వల్ల జరిగిన, మేము ఏం చేయలేము, మా వల్ల ఏం కాదు, మా వల్ల ఏది కాదు. కనుక దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు మా కనులతో చూపించాడు. దేవుడు మాకెన్నో విధానాలు మా కనులకు ధైర్యం చేకూర్చాడు. ప్రభు మా పట్ల చేస్తాడు అనే ధైర్యం, దేవుడు మాట నెరవేరుస్తాడు అనే ధైర్యం, దేవుడు కాపాడుతాడు అనే ధైర్యం, అనే నిగ్రహ శక్తితో ముందుకు సాగాం. కనుక అలాంటి నిగ్రహ శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు అర్థం చెందవలసిన అవసరత లేనే లేదు. నువ్వు చిన్నవాడని భయపడొద్దు, చదువు లేదని భయపడొద్దు, వాక్యం బోధించడం చేత కదా నువ్వు భయపడద్దు. ఎందుకు భయపడతావు? నువ్వు విద్య లేనివాడు అని భయపడద్దు, ధనం లేనివాడు అని భయపడద్దు, నువ్వు ఏమి లేనివాడు అని భయపడ, ధైర్యంగా నిలబడు. ఒక క్వశ్చన్ వేస్తాను మీకు, మీరు నాకు జవాబు చెప్పాలి. ఒక క్వశ్చన్ వేస్తాను, మీరు నాకు జవాబు చెప్పాలి. నా సెల్ ఫోన్ తీసుకురా, నా సెల్ ఫోన్ తీసుకురా. నా సెల్ ఫోన్లో మీరు ఫోన్ చేసి చెప్పాలి. 9840135693 పాత నెంబర్ ఉంది కదా, నా ఫోన్ నెంబర్లో మీరు చెప్పాలి. 9840135693లో నా ఫోన్ చేసి చెప్పాలి. మీరు నేను క్వశ్చన్ అడుగుతాను. అమెరికా దేశంలో ఒక అతను కారు కొనుక్కున్నాడు, చాలా మంచి కారు. అతని స్నేహితులు ఆ కారును చూడటానికి వచ్చారు. వచ్చి అడిగారు, ఏమిరా మాకు చెప్పకుండా కారు కొనుక్కున్నావు, మేము నీతో స్నేహం చేస్తున్నాం, నీ పక్కనే ఉంటున్నాం, నువ్వు ఏం చెప్పకుండా కారు కొనేసేవేంటిరా అని అడిగారు. అడిగితే అతను అన్నాడు, నేను కొనలేదురా, మా అన్న కొన్నాడు, నాకు కారు కొనే వరకు నాకు తెచ్చే వరకు నాకు తెలియదు. మా అన్న కారు కొని నా పేరు కొని తీసుకొచ్చి మా ఇంటి ముందు పెట్టేశాడురా అన్నాడు.
మీ అన్న కొన్నాడా అన్నాడు. అవును మా అన్న కొన్నాడు, దీని రేట్ ఎంతో తెలియదు, ఇది వస్తుందని తెలియదు. మా అన్న కొన్నాడు తీసుకొచ్చాడు, నా కారు ఉండాలి తమ్ముడు, కానీ నా తమ్ముడు కారు లేదని, కానీ నేను కారు వేసి తిరుగుతున్నాను, నా తమ్ముడు కారు లేదు, అందుకే నా తమ్ముడు కూడా కారు ఉంటే బాగుంటుంది, నా మీద ప్రేమతో ఆ ప్రేమ చూపించి ఆ కారు తీసుకొచ్చి నా కాంపౌండ్లో పెట్టావు, నాకు తెలియదురా అన్నాడు. సరే ముగ్గురు స్నేహితులు ముగ్గురు ఆలోచన చేశారు. ఏమనుకున్నారంటే ఒకడు బాగానండి, ఒకడు మొదటివాడు ఏమనుకున్నాడంటే ఈ కారు నాకుంటే బాగుండును అనుకున్నాడు. ఈ కారు నాకుంటే బాగుండును అనుకున్నాడు. ఏమనుకున్నాడు మొదటివాడు? ఈ కారు నాకుంటే బాగుండును. రెండోవాడు అనుకున్నాడు, రెండోవాడు ఏమనుకున్నాడంటే ఇతను అన్నలాంటి వాడు నాకుంటే బాగుండును, ఇతను అన్నలాంటి వాడు నాకుంటే బాగుండును. రెండో మూడో అతను ఏమనుకున్నాడంటే ఇతను అన్నం నేనైతే బాగుండును, ఇతను అన్నం నేనైతే బాగుండు. ముగ్గురు మూడు ఆలోచనలు చేశారు. మీకు ఆలోచన వచ్చిందా? మీరు ఈ స్థానంలో మీరుంటే మీరు ఏమని కోరుకుంటారు? మీరు ఈ ముగ్గురులో ఎవరుంటారు? మరోసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? సెలెక్ట్ తీసు ఎక్స్ప్లెయిన్ చేయనా? మరొకడు మొదటవాడు అనుకున్నాడు ఈ కారు నాకుంటే బాగుండును, ఈ కారు నాకుంటే బాగుండు. రెండో వాడు ఏమనుకున్నాడు? ఇతను అన్నలాంటి వాడు నాకుంటే బాగుండదు అనుకున్నాడు. మూడో వాడు అతను ఏమనుకున్నాడు? ఇతను అన్నం నేనైతే బాగుండును అనుకున్నాడు. ఈ ముగ్గురు స్థానాల్లో నువ్వు ఏ స్థానంలో ఉన్నట్లు ఆలోచించి ఇప్పుడు వాక్యం వింటున్న వాళ్ళు మీరు చెప్పండి. వాక్యం వింటున్న మీరు ఇప్పుడు మరి తోటలోను ఆ షాలేం వింటున్నాడు, మరి గూడూరు మరి కుమార్ అంటున్నాడు, మరి ఐజాక్ అంటున్నాడు, మరి ఈ మాట పాలరత్నం అంటున్నాడు, అక్షయ్ అంటుంది. మరి మీరు చెప్పండి, నా ఫోన్ ఆన్ చేసి చెప్పండి. మరి గుడివాడ మరి ప్రేమ్ కుమార్ అంటున్నాడు, చింతకొండ డేవిడ్ పాస్టర్ అంటున్నాడు, నందకిషోర్ అంటున్నాడు కొరిగిపేట నుంచి. మీరు నా నా ఫోన్ నెంబర్ చేసి చెప్పండి. ఈ ముగ్గురు ఎవరున్నారు? ఈ ముగ్గురు ఎవరున్నారు మీరు చెప్పండి. రమేష్ జగ్గుల రమేష్ అంటున్నాడు, మరి సప్తగిరి అంటున్నాడు. ఇంక చాలామంది ఈ పేర్లు చాలామంది ఉన్నారు, వీరందరూ అంటున్నారు. నందకిషోర్ అంటున్నాడు, మరి వీళ్ళంతా మరి గోపి అంటున్నాడు, మరి జోసెఫ్ అంటున్నాడు. చాలామంది ఉన్నారు ఇందులో. మరి మీరు నా ఫోన్ చేసి చెప్పండి, ముగ్గురులో మీరు ఎవరు? ఈ కారు నాకుంటే బాగుంటుంది అనుకునే వారు ఉన్నారా? లేకపోతే అతను అన్నలాంటి వాడు నాకుంటే బాగుండు అనుకున్నారా? లేదా వాళ్ళందరూ నేనే అయితే బాగుండు అనుకున్నారా? నా ఫోన్ సెల్ ఫోన్ పెట్టుకున్నాను కదా, నాకు జవాబు చెప్పండి. ప్రేమ్ కుమార్ చెప్పు, నా ఫోన్ చేసి చెప్పి ముగ్గురులో నువ్వు ఎవరు? నీ ఆలోచన ఎట్లా వస్తుంది? నీ ఆలోచన ఎట్లా ఉండదో? నేను ఫోన్ పట్టుకున్నాను, మీరు ఫోన్ చేసి చెప్పండి నాకు, నా ఫోన్ నెంబర్కి చెప్పండి. షాలేమో ఒకవేళ ప్రశ్న అడుగుతున్నానేమోనని ఇక ఎంటం మానేసేస్తావా? వద్దొద్దు, చెప్పగలిగితే చెప్పండి. లేకపోతే సతీష్ నువ్వనే చెప్తావా? ఒక అతను అనుకున్నాడు ఈ కారు లాంటి కారు నాకుంటే బాగుండు అనుకున్నాడు. ఇంకొక అతను ఏమనుకున్నాడు? ఇతను అన్నలాంటి వాడు నాకు అన్నుంటే బాగుండు అనుకున్నాడు. మూడో అతను ఏమనుకున్నాడు? నేనే ఇతను అన్నైతే బాగుండు అనుకున్నాడు. ఈ ముగ్గురులో నీవు ఏ స్థానంలో ఉండవు? ఈ ముగ్గురు ఏ పరిస్థితిలో ఉండవు? కనుక చెప్పగలవా? సరే, మీరు చెప్పబోయే నేనే చెప్తాను. ఓకే, స్తోత్రం. మరి కుమార్ చెప్తున్నాడు. చెప్పయ్యా. మొదటి నెంబరా, రెండో నెంబరా, మూడో నెంబరా? అన్నం నువ్వేనా? అన్నం నువ్వే. ఒకటి. ఓకే. మరి కుమార్ అన్నం నేనేనన్నాడయ్యా. చాలా సంతోషం. గూడు మరి కుమారు అతను అన్నం నేనేనంటున్నాడు. ఇంకా చాలా సంతోషం. ఇంకా చెప్పగలరా? కనుక ఈ మూడు సందర్భాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు కదా. చాలా సంతోషకరమైన విషయం. కనుక అన్నం నేనేనన్నాడు మరి కుమార్, గూడు మరి కుమార్. చాలా మంచి జవాబు, చాలా సంతోషకరమైన జవాబు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పలానా కావాలని కోరుకుంటారు. చెప్పేసి కోర తగ్గిందని చెప్పే కదా, అందుకే చెప్తున్నాను.
ఎపిసి అంటే కోరదగినది, అర్థం సంపూర్ణ ఉద్దేశం కలది. కనుక ఎపిసి పట్టణం, ఎపిసి అంటే కోరదగినది, కోరిక. కనుక మన కోరికలు అనేక రకాలుగా ఉంటాయి. వదలదగినది లేక విభ్రాంతి నొందినది అనేక కోరికలు మనకు ఉంటాయి. అలాంటి ఎపిసి కోరదగినది కోరిక, ఎపిసి కోరదగినది కోరిక. కనుక ఈ ఎపిసి సంఘాన్ని పౌలు గారు స్థాపించాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఫలాంటి కావాలి కావాలనుకుంటారు. కనుక సమయం వచ్చినప్పుడు దేవుడు ఎవరికి ఏది కావాలో అది ఇస్తా ఉంటాడు. దాని గురించి చింతపడవలసిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నీకు ఏ పని అప్పచెప్పాడో ఆ పని కొనసాగించుతూ నమ్మకంగా నువ్వు సాగిపో. కనుక మొదటివాడు కారు కావాలనుకున్నాడు. అతని ఉద్దేశం అలాంటి ఆలోచన. అది కావాలనుకున్నందువల్ల కావాలనుకుంటూ వచ్చేది కాదు, వద్దనుకుంటూ పోయేది కాదు. దేవుడు ఏ సమయంలో ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అతను ముందుకు నడిపించాడని గంతులేయకూడదు, ఇవ్వలేదని చింతపడకూడదు. దేవుడు ఏది అనుగ్రహిస్తాడో అది కొనసాగించేది. మొదటిది. రెండవది, అన్నలాంటి నాకుంటే ఎవరో సహాయం చేస్తారో ఎదురు చూడకూడదు. ఎందుకంటే ఇప్పుడు కరోనా వచ్చింది, ఈ కరోనా వైరస్ వచ్చింది. ఎవరో సహాయం చేస్తారు, ఎవరో ఏది చేస్తారు. ఇప్పుడు తిప్పలైపోయాయి. కానీ ఎవరో ఏది వేస్తారు, ఏదో తెస్తారు, ఏదో ఇస్తారు. మనం తిందాం అనుకుంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏదో పంపితే ఒక 1000 రూపాయలు పంపుతారు, 500 పంపుతారు అని పద్దాకు ఎప్పుడో ఒకసారి పంపుతారు. కానీ కుటుంబానికి మనకు సాలదు కదా, అది కుటుంబాన్ని మనం పోషించలేదు కదా. దేవుడిస్తే మన కడుపు నిండుతుంది. కానీ ఎవరో ఏదో సహాయం చేస్తే దాని మీద ఆశ పెడితే మనం బతకలేము. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు గలిబిలు అయిపోతాం, నలిగిపోతాం, అధైర్యపడిపోతాం. కానీ ఎవరో ఏదో ఇస్తారు అని ఇచ్చేవారని వాళ్ళు ఎగిరి పడకూడదు, అది ఇచ్చారని వాళ్ళ వెనక డప్పు కొట్టకూడదు, ఇవ్వలేదని వాళ్ళని విమర్శించకూడదు. ఇచ్చినా నువ్వు ప్రేమ కలిగిన వాడుకుండు, ఇవ్వగలిగిన ప్రేమ, ఇవ్వలేకపోయినా ప్రేమ, నీ ప్రేమను మాత్రం మార్చుకోవద్దు. ఎపిసి సంఘంలో అలాంటి ప్రేమ ఎంత వచ్చేసింది. కనుక అలాంటి ప్రేమ ఎంత ఎపిసి సంఘంలో ప్రారంభమైంది. అలాంటి ప్రేమ ఎంత గందరగోళం చేసేసింది, అలాంటి ప్రేమ ఎంత పటాపంచలు చేసేసింది, అలాంటి ప్రేమ ఎంత చాలా గలిబిలి చేసేసింది అనమాట. అలాంటి ప్రేమ ఎంత నీలో రాకుండా కాపాడు. ఎవరో ఏదో ఇస్తారు అని కష్టాలు పెట్టుకోవటం, బాధం తెచ్చుకోవటం, అత్తమామల మీద కష్టం పెట్టుకోవటం, తల్లిదండ్రుల మీద కష్టం పెట్టుకోవటం, సహోదరుల మీద కష్టం పెట్టుకోవటం, గురువుల మీద కష్టం పెట్టుకోవటం, స్నేహితుల మీద కష్టం పెట్టుకోవటం, ఈరోజు బంధువుల మీద కష్టం పెట్టుకోవటం, కోపాలు పెట్టుకోవటం, మనలో ఉన్న ప్రేమని పోగొట్టుకోకూడదు. కానీ మూడోది అన్నే నేనంటే నేను ఇచ్చేవాడుగా ఉండాలి. ఆ అన్న ఎలా ఇచ్చాడో నేను కూడా ఇచ్చేవాళ్ళగా ఉండాలని అలాంటి కోరిక నీలో ఉండాలి. అది అలాంటి భావన నీలో ప్రయాణం. దేవుని స్తోత్రం. చాలా చక్కని సమాధానం చెప్పారు. కనుక నేను ఒక అన్నలాగా ఉండాలి అంటే అనేక మంది ఇచ్చేవాళ్ళలాగా ఉండాలి, అనేక మంది నడిపించేవాళ్ళలాగా ఉండాలి, అనేక మంది ప్రేమ చూపించేవాళ్ళలాగా ఉండాలి, అనేకులు ధైర్యపరిచేవాళ్ళలాగా ఉండాలి, అనేకులు కూడా పెళ్ళిగులాడేవాళ్ళలాగా ఉండాలి. అనేక సందర్భాల్లో, అనేక పరిస్థితుల్లో, అనేక అనారోగ్య పరిస్థితుల్లో సంటి పిల్లలు భార్య సంటి పిల్లవాడికి ఉండేవాడు, ఒకడు తప్పడగలేస్తూ ఉండేవాడు, ఒకడు సంటి పిల్లవాడిలాగా ఉండేవాడు, ఒకడు భార్య గర్భంలో మరొకడు ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు బాగపోయిన పడదోసి సేవకి వెళ్ళిపోయేవాళ్ళం, ఏడ్చుకుంటూ వెళ్ళేవాళ్ళం. కనుక జ్వరం వచ్చిందని, వాంతులైనని, విరోచనలైనని, అనారోగ్యం ఆలోచించేవాళ్ళం. దేవుని పని సంపూర్ణంగా వెళ్ళాలి, దేవుని పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడని ధైర్యంగా సాగిపోయేవాళ్ళం, ఏడుస్తూ వెళ్ళిపోయేవాళ్ళం. గుండె గడగడ కొట్టుకులాడుతున్నా కూడా దేవుని పనిని ఆపటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఈనాడు సేవకులు ఎలా ఉన్నారు? కొంచెం పిల్లాడు జ్వరం వస్తే ఆగిపోయాను, భార్య తలనొప్పితో ఆగిపోయాను, మీటింగ్కి వెళ్తే అమ్మో అని పరిస్థితి పరుగు తీసుకొచ్చారు. అలాంటి సందర్భాలు, అలాంటి సన్నివేశాలు మా సేవా జీవితంలో జరగలేదు. వచ్చినా కూడా అలాంటి పరిస్థితుల్లో నిగ్రహశక్తి చేసి ప్రార్థనలో ముందుకు సాగాం. కానీ ఇప్పుడైతే ఏదో మద్రాసు వెళ్ళిన తర్వాత 1 రోజు 2 రోజులైనా మళ్ళీ వెంటనే వచ్చేస్తారు. అవసరమైతే ఒక పూట మళ్ళీ వచ్చి మళ్ళీ 3 రోజులు ఉంటే మళ్ళీ సేవకి ప్రారంభ దినాల్లో 10 రోజులు 15 రోజులు నెల రోజుల సువార్త కోటాల్లో ఉండిపోయేవాడు. ఇల్లు కదిలితే 10 రోజుల వరకు బయటకు వచ్చేవాళ్ళం కాదు, 15 రోజుల వరకు బయటకు వచ్చేవాళ్ళం కాదు, కొన్ని సందర్భాలు నెల రోజులు కూడా బయటకు వచ్చేవాళ్ళం కాదు. అలాంటి సందర్భాల్లో కుటుంబాన్ని, బిడ్డల్ని, భార్యలను వదిలిపెట్టి సేవ జీవితం వెళ్ళాం కనుక ఈరోజు సంఘాలు నిలబడి ఉన్నాయి. దేవుడు ఏర్పడిన సేవకులు నిలబడి ఉన్నారు, సంఘ స్థాపన జరిగిస్తున్నాడు. దేవుడు మమ్మల్ని నిలబెట్టి, పనికిమాల వాళ్ళైనా మమ్మల్ని నిలబెట్టి స్థాపించిన సంఘాలు
నిలబడిన సేవకులు ధైర్యంగా నిలబడి వారు సేవ చేసుకుంటూ దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. దేవుని కొరకు బ్రతుకుతున్నారు. ఎలాంటి వాటి మీద ఆధారపడకుండా నేనే ఒక అన్నలాగా ఉండాలి, అనేక మందికి సువార్త అందించాలి, అనేక మందిని బలపరచాలి, అనేక మందిని స్థిరపరచాలని ధైర్యశాలి నిలబడి దేవుడే నా పోషకుడు, దేవుడే నన్ను కాపాడేవాడు ధైర్యంగా సాగిపోయి ఆ ఉన్న ప్రేమను పోగొట్టుకోకుండా ప్రేమంతకు గ్రహించలేని వారుగా లేని వారుగా జీవిస్తూ ముందుకు సాగారు. ఎఫెసీ సంఘంలో ప్రేమ కలిగిన వారు ఉన్నారు, ప్రేమ కలిగిన వారుగా జీవించారు. ప్రేమయంతో కూడా వారిలో ప్రవేశించింది, ప్రేమయంతో వారిలో సంభవించింది. కనుక వారు మెప్పు ఆ యొక్క తప్పు మెచ్చుకున్నాడు దేవుడు, వారు తప్పు కూడా పట్టాడు. కనుక దేవుని విషయాల్లో ఓడిపోయిన సంఘం అయిపోయింది. చివరికి దిగజారిపోయింది, చివరికి క్షీణించిపోయింది. ఎఫెసీ సంఘం నాటికి క్షీణించిపోయింది. కనుక ఆ దెయ్యాలను వెళ్ళగొట్టాలనుకున్న వారు, ఆ యొక్క దేశ సంచారులు దెయ్యాలు వెళ్ళగొట్టాలి, దెయ్యం అడుగుతుంది, పౌరులు ఎరుగుతున్నాను, యేసుక్రీస్తుని ఎరుగుతుందని వారి మీద ఎగపడి వాళ్ళ బట్టలు కూడా లాగేస్తే దిగంబరులుగా పారిపోయారని 19వ అధ్యాయంలో అపోస్తుల గారి 19వ అధ్యాయంలో కనిపిస్తుంది. చదువుకున్నాం. లొంగదీసి పడగొట్టి ఆ యొక్క బట్టలని లాగివేస్తే దిగంబరులై పారిపోయారు. దేవునికి అవమానకరమైన సన్నివేశకున్నారు. ఆ సన్నివేశాన్ని చూశారు అక్కడ ఉన్నవారు, ఆ వింతను చూశారు అక్కడ ఉన్నవారు, ఆశ్చర్యపోయారు, ఆశ్చర్యశక్తులైపోయారు. వారికున్న సమస్తం కూడా తగలబెట్టేశారు. వారి దగ్గర ఉన్న గ్రంథాలు, వారి దగ్గర ఉన్న వారన్నీ కూడా పుస్తకములు ఆ యొక్క తెచ్చి కాల్చి వేసేశారు. ఇవన్నీ ఉపయోగం లేవు, వీటి వల్ల ప్రయోజనం లేదు, వీటి వల్ల ఫలితం లేదని వారు వాటిని కాల్చివేసారండి. కాల్చివేసేశారు. కాల్చివేస్తే ఎంత వచ్చేసింది? 19వ అధ్యాయం 18వ చదువుకుందాం. 18వ అధ్యాయం 19వ వచనం. 18వ అధ్యాయము 19వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 18వ వచనం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకుని మరి మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటిని లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రోకలైన 50,000 వెండి రోకలైపోయి 50,000 వెండి రోకలైపోయి కాల్చివేసే పుస్తకాలే. వీటి వల్ల ప్రయోజనం లేదు. నేటికి నాటికి ఎప్పటికీ ఇది పరిశుద్ధమైన గ్రంథం, ఇది పవిత్రమైన గ్రంథం. కొన్ని లక్షల గ్రంథాలు ముద్రించబడుతున్నాయి. ఎక్కడ చూసినా ప్రపంచమంతా కూడా గ్రంథం ప్రచురించబడుతుంది. ఈ గ్రంథం ముద్రించబడిన గ్రంథాలు ఏ గ్రంథం ముద్రించబడలేదు. ఈ గ్రంథము ప్రతి ఒక గృహాల్లో ఉన్న గ్రంథం, ఈ గ్రంథం చాలా ఆశ్చర్యకరమైన గ్రంథంగా పేరొందిన గ్రంథముగా నిలబడింది. అనేక వేల మంది బోధిస్తున్నప్పుడు కూడా ఇది నూతనమైన విధానంగా కనిపిస్తుంది. వారు తప్పిపోయిన కుమారుడు చెప్తే, నేను తప్పిపోయిన కుమారుడు చెప్తే, మరొకరు తప్పిపోయిన కుమారుడు చెప్తే మరొక భావంతో దాన్ని వర్ణిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. దానిలో ఉన్న టేస్ట్, దానిలో ఉన్న బలం, దానిలో విధానం ఆశ్చర్యకరంగా ఉంది. కొన్ని వేల మంది, లక్షల మంది బైబిల్ గ్రంథం బోధించిన, తప్పిపోయిన కుమారుడు చెప్పిన, లాజరు అని చెప్పినా, ధనవంతుడు అని చెప్పినా, మరి ఎలాంటి పరిస్థితుల్లో సమరయ స్త్రీ అని చెప్పినా అది నూతనమైన రీతిలోనే ఉంటుంది. కానీ అది బోరు కొట్టే విధానంలో కనుక. కానీ దేవుడు వాడుకుంటున్నాడు, దేవుడు వాడుకుంటున్నాడు, దేవుడు కోరుకున్నాడు, దేవుడు స్థిరపరిచాడు, దేవుడు నిలబెట్టాడు. అనేక మంది ప్రవక్తలతో రాయించిన గ్రంథాన్ని దేవుడు మన చేతికి ఇచ్చాడు, నిలబెట్టాడు. ఆశ్చర్యకరంగా ముందు కొనసాగడానికి దేవుడు చక్కని అనుభూతిని దేవుడు కలిగించాడు. కనుక దేవుని యొక్క విషయాల్లో గమనిస్తే అక్కడ జరిగిన విషయం ఏమిటంటే కాల్చివేసేశారు. ఏమిటి ప్రయోజనం? దయ్యాన్ని వెళ్ళగట్లేదు. ఈ గ్రంథం ఏంటి ప్రయోజనం అని కాల్చివేసేశారు. కాల్చివేసేశారు. ఎంత వెల అయింది? ఆ యొక్క కాల్చివేసిన సందర్భం కనపడుతుంది. కనుక వాటి వెల లెక్క చూడగా 50,000 వెండి రోకలాయను. 50,000 వెండి రోకలైపోయింది. 50,000 వెండి రోకలైపోయింది. మన భాషలో 6,50,000 రూపాయలు. 6,50,000 రూపాయల పుస్తకాన్ని ఎవరైనా తగబెట్టగలరా అనుకుని నమ్ముకుంటారు. ఎక్కడ ఇస్తూ ఉంటారు. 6,50,000 రూపాయలు విలువ చేసే పుస్తకాన్ని ఒక్కసారి తగలబెట్టేశారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం, ఎంత దీవెనకరమైన విషయం. ఎఫెసీ ఆ యొక్క పట్టణంలో జరిగిన సన్నివేశం
అంత పేరు పొందిన సంఘం, అంత ఆ పేరొందిన సంఘం, అనేక మంది విశ్వాసం ఉంచారు. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యం ప్రబలమైపోయి వ్యాపించిన సంఘం, ఒక తల్లి సంఘం, ఒక తల్లి సంఘంగా నిలబెట్టాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నేను నిలబెట్టాడు. ఒక తండ్రికి ఇచ్చిన స్థానాన్ని, తల్లికి ఇచ్చిన స్థానాన్ని నీకు ఇచ్చాడు. తల్లిదండ్రులు బిడ్డల మీద ఎంత ప్రేమను రాగలుగుతూ ఉంటారో అలాంటి ప్రేమను రాగలిగిన వారుగా నిలబడగలిగిన సంఘంగా నిలబెట్టాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి! ఎంత దీవెనకర! 1,50,000 విలువ చేసే పుస్తకాలను తగలబెట్టగలరన్నా తగలబెట్టేశారు. ఈ వల్ల ఉపయోగం లేవు. దయ్యం పోగొట్టలేని గ్రంథం ఎందుకని తగలబెట్టేసేశారు. 6,50,000 విలువ చేసే ఆ యొక్క పుస్తకాలను తగలబెట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎంత ఆ యొక్క శక్తి కలిగిన సంఘం, ఎంత ప్రాముఖ్యత కలిగిన సంఘం, ఇంత ఆ యొక్క పౌలు గారు వెళుతూ తిమోతిని అప్పగించిన సంఘం, తిమోతిని అప్పగించాడు. ఎఫెసీ సంఘంలో యోహాను సువార్త రాశాడు. ఆ యోహాను ఎఫెసీ సంఘంలోనే వృద్ధాప్య దశ చనిపోయాడు. యేసు ప్రభు శిష్యుడైన యోహాను కనుక ఎఫెసీ సంఘంలో ఉండే యోహాను సువార్తను రాసి బలపరిచాడు సంఘాన్ని. సంఘం కలవరం అయిపోయినప్పుడు, సంఘం ఆందోళన అయిపోయినప్పుడు, ఈ సందర్భం క్రీస్తు వేరు యేసు వేరు అనే సందర్భం వచ్చినప్పుడు ఆయన సువార్తలు పత్రికలు రాసిన సందర్భం కనపడుతుంది. ఆ తర్వాత అది టైం అయిపోయింది కనుక అదొక సందర్భంలో క్రీస్తు వేరు యేసు వేరు సందర్భం వచ్చినప్పుడు దాన్ని చెప్పుకుందాం. ఇలాంటి ఈ సంఘం యోహాను శిష్యుడైన యోహాను, ఆ యొక్క యోహాను సువార్తను రాసిన సంఘం పద్మాస్ దీవులోంచి వృద్ధాప్య దశలో మరణ దశలో ఉన్నప్పుడు ఈ యొక్క సంఘంలో తీసుకొచ్చాడు. ఎఫెసీ సంఘంలో తీసుకొచ్చారు యోహాను, యేసు ప్రభు శిష్యుడు యోహాన్ని. అందరిని పిలిచాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు ప్రేమ కలిగి ఉండండి, మీరు ప్రేమ కలిగి ఉండండి, మీరు ప్రేమను వదిలిపెట్టొద్దు. ప్రేమ 2 అక్షరాల ప్రేమ చాలా ప్రాముఖ్యమైంది. 2 అక్షరాల ప్రేమ చాలా విలువ కలిగింది. కనుక ప్రభువును ప్రేమించండి, మీకు దగ్గరకున్న, మీకు అనుకూలంగా ఉన్న వారిని ప్రేమించండి. ప్రభువును ప్రేమించండి, మీరు మీ సహోదరులు కూడా ప్రేమించండి. ప్రేమ 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 అనే సందర్భాలు తన జీవితాన్ని ముగించాడు యోహాను శిష్యుడు, యోహాను యేసు ప్రభు శిష్యుడైన యోహాను. కనుక దేవుని యొక్క వాక్య సారాంశంలో మనం గమనిస్తే ఇప్పుడు ప్రేమలోనే వీళ్ళు తత్తరిల్లిపోయారు, ప్రేమనే వదిలిపెట్టేసుకున్నారు. మొదటి ప్రేమ తొలగిపోయింది, మొదటి ఆనందం తొలగిపోయింది, మొదటి దీవెన తొలగిపోయి దిగజారిపోయి సంఘం అయిపోయి నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను. సమయం ఇచ్చాడు దేవుడు సమయం ఇచ్చాడు. నువ్వు మారు మనసు పొందితేనే సరి. మారు మనసు, నీ మనసు మారాలి, నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ స్థితి మారాలి. మొదట్లో పేరు పొందిన సంఘం, మొదట్లో అద్భుతాలు పొందిన సంఘం, మొదట్లో సహనం కలిగిన సంఘం, మొదట నిపుణం కలిగిన సంఘం, మొదటి దుష్టుల్లో చేరని సంఘం, మొదటి దుష్టులు సహించని సంఘం, మొదట్లో అలాంటి ప్రాముఖ్యమైన దేవుని కొరకు నిలబడిన సంఘం, దేవుడు కోరుకున్న సంఘం. కానీ చివరి దినాలు వచ్చే సమయానికి దిగజారిపోయింది, కానీ చివరి వచ్చే సమయానికి పడిపోయింది. చివరికి ఈనాటి సమయానికి అది నామరూపాలు లేకుండా అయిపోయింది. గురి కలిగిన సంఘం చివరికి పడిపోయిన సంఘం అయిపోయింది. గురి కలిగిన సంఘం చాలా దేవునికి దూరం అయిపోయిన సంఘం. దేవునికి దగ్గరగా ఉన్నావా, దేవునికి దూరంగా ఉన్నావా పరిశీలన చేసుకోండి. ఈరోజు ప్రభువు దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? దీపస్తంభం, ఇంట్లో దీపం వెలిగితేనే ఆ ఇల్లంతా వెలిగిపోయాడు. ఏ వస్తువు ఎక్కడుందో కనపడద్ది. మనలో ప్రాణం ఉంటేనే మన అవయవాలను పనిచేస్తాయి. కన్ను చూడగలదు, నోరు మాట్లాడగలదు, కాలు నడవగలదు, చేతులు పనిచేయగలవు, చెవులు వినగలవు, ఏ పనైనా చేయగలవు. కానీ ప్రాణము తీసివేస్తే మన జీవితాలు పటాపంచలైపోతాయి. దీపస్తంభాన్ని తీసివేసే పరిస్థితి. నీ దీపస్తంభాన్ని నువ్వు సరి చేసుకుంటే సరి, లేకపోతే నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను. కనుక నికోలేలు కూడా దేశించారు. పరదేశంలో ఉన్న ఆ యొక్క జయించు పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు కూడా భుజింపనిస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు జయించగలిగిన వాడుకున్నావు. పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు కూడా పూజిస్తావని మంచి వాగ్దానం ఇచ్చాడు ఎఫెసీ సంఘానికి. కానీ దిగజారిపోయింది. చివరికి దీపస్తంభాన్ని కూడా కోల్పోయే, ప్రాణాన్ని కూడా కోల్పోయే పరిస్థితి
వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ సంఘం కనుక దేవుడు కోరుకున్న సంఘం, ఒక తల్లి లాంటి సంఘం, దేవుడు మెచ్చుకున్న సంఘం, దేవుడు ప్రేమించిన సంఘం, దేవుడు దాని బిడ్డ ద్వారా స్థాపించిన సంఘం, దేవుని ఉన్నతమైన సంఘం. అలాంటి భయంకరమైన తిరణాలు కలిగిన ఆ పట్టణంలో, అలాంటి అల్లరితో కూడిన పట్టణంలో, ఆ యొక్క దేశ వింతలు 7 వింతల్లో ఉన్న ఒక వింత అయిన ఆ దేవతాలయం గల పట్టణంలో, ఎటు చూసిన విగ్రహాలతో ఉన్న ఆ పట్టణంలో దేవుడు ఆశ్చర్యకరంగా పౌలు గారు సంఘాన్ని స్థాపించాడు, అద్భుతాలు జరిగించాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. కనుక దేవుని యొక్క ఆశ్చర్యకరమైన విధానంగా బలపరిచాడు, మళ్ళీ నిలబెట్టాడు పౌలు గారి ద్వారా. కానీ దిగజారిపోయింది, పడిపోయింది, బలహీనమైపోయింది, నీరసిల్లిపోయింది. దీపస్తంభాన్ని కూడా తీసేసే పరిస్థితిలో దిగజారి. ఈరోజు మనం ఏదో గొప్ప చేసామనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చి వాగ్దానం నీ ద్వారా జరిగిస్తున్నాడు కార్యాలు అంతవరకే. కానీ నీ స్థానాన్ని నువ్వు సంపాదించుకోగలిగిన అనుభూతులు ఉండటానికి ఎఫెసీ సంఘాన్ని గురించి హెచ్చరిక దేవుడు చేశాడు. కనుక మరలా శుక్రవారం, శనివారం, ఆదివారం ఎలాగో ఒక్కొక్క సంఘాన్ని గురించి మనం దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, దయగలిగిన మా ప్రభ, కృప కలిగిన మా తండ్రి, మీ వందనాలు చెల్లిస్తున్నాం. మహిమా ప్రభావం కలిగిన మా రాజా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృప, మీ శక్తి, మీ ఆత్మ, మీ ప్రభావం తెలిపి సహాయం చేసి బలపరచండి మా ప్రభు. మీరే మమ్మల్ని స్థిరపరిచి నడిపించి సహాయం చేయండి మా ప్రభు. ఎఫెసీ కోరదగిన సంఘం, స్వచ్ఛమైన సంఘం, గొప్ప సంఘం, దేవుడు మెచ్చుకున్న సంఘం, మంచి క్రియల సంఘం. అలాంటి సంఘంలో అది తినకూడదు, ఇది తినకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అనే నిబంధనలు ప్రవేశించింది. కనుక నీవు హెచ్చరిక చేసే విధానాల్లో తొలగిపోయారు. భారం భరిస్తున్నానని తృప్తిపడ్డారు, అలసిపోకుండా పనిచేస్తానని తృప్తిపడ్డారు. కానీ దేవుళ్ళు ఎలా ఉండాలని పరిశీలన చేసుకోలేకపోయారు. దేవుళ్ళు ఎలా ఉండాలని యోచన చేసుకోలేకపోయారు. దేవుళ్ళు నేను ఎంతవరకు ఉన్నానని పరిశీలన చేసుకోలేకపోయారు. ప్రభు, వారు దిద్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చావు. నువ్వు ఎక్కడ వదిలిపెట్టావో దాన్ని పట్టుకో, దేనిలో జారి విడిచావో దాన్ని పట్టుకో, ఎక్కడ దెబ్బతిన్నావో దాన్ని సరి చేసుకో, ఎక్కడ డ్యామేజ్ అయిందో అది బాగు చేసుకో, ఎక్కడ కృంగిపోయావో లేచి నిలబడు, ఎక్కడ అధైర్యపడ్డావో అడవద్దు. దయ్యం నిన్ను కలవరపరుస్తుంది, దయ్యం నిన్ను గలిబిలి చేస్తుంది, దయ్యం నిన్ను బలహీనపరుస్తుంది. దేవుడు నిన్ను కోరుకున్నాడు, నన్ను కోరుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను నిలబెట్టాడు. దేవుని యొక్క దీపస్తంభాల్లాగా ఉండటాన్ని నిలబెట్టాడు. కానీ దీపస్తంభాల్లాగా దీపాన్ని వెలిగించడానికి నిలబెట్టాడు. కానీ దీపస్తంభాలాగా నిలబెట్టాడు. కానీ చివరికి తన దీపం పోయే పరిస్థితి అయిపోయింది. తనలో ఉన్న దీపస్తంభాన్ని పోగొట్టుకునే స్థితికి దిగజారిపోయింది ఎఫెసీ సంఘం. గర్వం నాలో ప్రవేశించిందా? అతిశయం నాలో ప్రవేశించిందా? పొగరుమోత కలిగిన వాడుగా ఉన్నానా? తల ఎత్తేవాడుగా ఉన్నానా? గర్వించేవాడుగా ఉన్నానా? ఏమి చూసి మనం గర్వించుదాం? ఈనాడు దినములో పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. ప్రపంచ దేశాలు కూడా అల్లకొల్లాలుగా ఉన్నాయి. అధికారులు కూడా భయందోళనలో ఉన్నారు. ఎవరో ఏమి చేయని పరిస్థితిలో తికమెకపడుతున్నారు. ఈ సమయాల్లో నీ ప్రార్థన కావాలి, నీ శక్తి కావాలి. దేవుడికి ఇచ్చిన వరాన్ని మొదలుపెట్టు, దేవుడికి ఇచ్చిన వాగ్దానాన్ని మొదలుపెట్టు, దేవుడికి ఇచ్చిన మాటను మొదలుపెట్టు. నువ్వు దిగజారిన వాడు కాకుండా లేచి నిలబడు. ఒక సైనికుడు యోధుడిగా నిలబడు. ఎంతటి పాపినైనా నిన్ను, ఎంత వెడల్పంత పాపినైనా నిన్ను కాపాడతాడు. ఎంత పొడవుతో కూడిన పరిస్థితి అయినా దేవుడు నిన్ను ఆశ్చర్యకరంగా నిలబెడతాడు. పాతాళమంత లోతులో ఉన్న లేపి నిన్ను నీ ద్వారా లేపి సింహాసనం మీద కూర్చోబెట్టే అలాంటి ధన్యత దేవుడు కలగజేశాడు. పౌలు గారు ఎంతో కన్నీరు గార్చి స్థాపించిన సంఘం, సంవత్సరాల నుండి దేవుని ద్వారా విజ్ఞాపన చేసిన సంఘం, దేవుని యొక్క నామంలో వాగ్దానం పొందిన సంఘం తను వెళుతూ తిమోతి గారిని నిలబెట్టాడు.
రోమా జైల్లో ఉండి పత్రిక రాసి పంపించాడు. ఎఫెసు సంఘానికి ఎఫెసు పత్రిక రాసి పంపించాడు పౌలు గారు. యోహాను కూడా ధైర్యపరిచాడు, ప్రేమ కలిగి ఉండండి బోధించాడు. దయగలిగిన మా ప్రభా, శక్తిమంతుని బిడ్డలు ప్రేమించి ఆదరించి ఆ ప్రేమలో తొలగిపోకుండా ఆ ప్రేమలో నిలబడే వారికి మీరు సిద్ధపరిచి ఆదరించి నడిపించి మా ప్రభా మహిమా ప్రభావంతో పరిశుద్ధాత్మ కాపుదలతో మీరే తోడుగుడి నడిపించి సహాయం చేసి ఆదరించగలండి. మాకు శిలువ మీద మరణం పొంది తిరిగి యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సావాసం మా అందరికి ఎల్లప్పుడు తోడుగుండును గాక. ఆమేన్, 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 ఆమేన్. మీ అందరికి వందనములండి. మరలా మరి శుక్రవారం మళ్ళీ శనివారం ఆదివారం సాయంత్రం కలుసుకుందాం. ఆమేన్. మీ అందరికి వందనములు, దైవ ఆశీస్సులు. ఆమేన్.